యేసుక్రీస్తు వారు తన సిలువలో పలికిన 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆ ఆత్మను అప్పగించెను. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఈ యొక్క మాటను మనం గమనిస్తే 28వ వచనం కూడా ఒకసారి చూద్దాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్టు. ఏమి నెరవేరింది? ఏమి సమాప్తమైంది? లేఖనములో ఏదైతే చెప్పారో అది సమాప్తమైంది. లేఖనములో ఏం చెప్పారు? నశించిన దాన్ని వెదకి రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అనే ఆ లేఖనము నెరవేర్చబడింది. ఆ లేఖనము ఆ నెరవేర్పుకి సాదృశ్యం ఏంటంటే సమాప్తము. ఈ రోజున నీవు నేను కూడా దేవుడు అప్పగించిన పని, దేవుడు ఒక రోజు మనకు దయచేశాడు అని అంటే అర్థం ఏంటంటే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ రోజు దేవుడు పని విషయంలో మనం ఏ విధంగా ఉన్నాం అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు వారికి ఆయన పనిని అప్పగించాడు. ఏంటి ఆ పని? నువ్వు కిందకి వెళ్ళి మనుష్య కుమారుడిగా వెళ్ళి నశించిన వారు ఉన్నారు, వారిని వెతికి రక్షించు అని. ప్రభు రక్షించాలని నేనేం చేయాలి తండ్రి అని అంటే, నువ్వేం చేయాలి? మరణము పొందినంతగా విధేయత చూపించి నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు మరణిస్తే తప్ప ఈ లోకానికి రక్షణ రాదు. ఇది దేవుడు యేసుక్రీస్తు అనే నరుడికి అప్పగించిన పని. యేసుక్రీస్తు అనే మనుష్య కుమారుడికి అప్పగించిన పని ఏంటంటే అది వెతికి రక్షించాలి. ఆ రక్షణ అనే కార్యం జరగాలంటే నీవేం చేయాలి? నువ్వు మరణించాలి. ఆ కార్యం జరిగిపోయింది. అప్పుడు ఆ మాట అంటా ఉన్నాడు. ఏమంటాడంటే సమాప్తమని. ఇట్స్ ఫినిష్. ఏం ఫినిష్ అయింది? నువ్వు ఫంక్షన్ చేసిన తర్వాత ఏమంటావు? అందరికీ బిల్స్ పే చేసావు, అంతా బాగుంది అని ఏమంటా అయిపోయిందండి అని అంటే సక్సెస్ఫుల్గా కొన్నిసార్లు కొన్ని లోపాలు జరుగుతాయి. మనుషులంగా కొన్ని లోపాలు, కానీ ఆయన విషయంలో ఎటువంటి లోపం లేదు. అంటే దేవుడు ఏదైతే ఆయన ఏ కార్యం అయితే ఇచ్చాడో మరి ఆ కార్యాన్ని సమాప్తము చేసేవాడు. ఎప్పుడు ప్రారంభమైంది ఈ యాత్ర, లేకపోతే ఈ సమాప్తానికి నాందేంటి? బెత్లెహేములో ప్రారంభమైంది. ఏమైంది బెత్లెహేములో? ఆయన జన్మించటం దగ్గర నుండి కల్వరి గిరిలో ఆ కల్వరి శిలువ మీద ఆయన ఆ శిలువ శ్రమని అనుభవించడం ద్వారా ఆ యాత్ర కొనసాగించడం ద్వారా ఆ రక్షణ యాత్ర అనేది సమాప్తమైంది. మరి నేనేం చేయాలి? ఒకసారి చూడండి. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఏంటంటే ఏది సమాప్తమైంది? ప్రధాన యాజకులు, రోమా సైనికులు, రోమా ప్రజలు, వాళ్ళ యొక్క ప్రగల్భాలన్నీ కూడా సమాప్తమైంది. ఏమన్నాడు? దొంగ, నిన్ను రక్షించుకో, రక్షకుడు కదా, నన్ను కూడా రక్షించాడా? ఆ పక్క ఎవరైతే పాపినని తెలుసుకొని ప్రాయశ్చిత్తము
జరిగించుకున్న వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు రక్షింపబడ్డారు. ఈరోజు నీవు నేను కూడా ఈ రక్షణ అనే భాగ్యాన్ని పొందడానికి ప్రభువు వారు అక్కడ కల్వరి శిలువలో సమాప్తము చేశాడు. సాతానుడికి ఏం జరిగింది? విర్రవీగాడు సాతాను. ఎప్పటివరకు విర్రవీగాడండి? ఎప్పటివరకు విర్రవీగాడు సాతాను? ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు విర్రవీగాడు. పంపించు, ఎవరైనా పంపించు, నేను ఏదో విధంగా వాళ్ళని నేను నా లోపరుచుకుంటాను, వాళ్ళు తప్పు చేసేది పాపం చేసేదని నేను చేస్తానని అన్నాడు. వాడు నిజంగా విర్రవీగాడు. కానీ ఎప్పుడైతే ఆ శిలువ మీద యేసు క్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద శ్రమను అనుభవించాడో, ఎప్పుడైతే ఆ మరణానికి దగ్గరికి వెళ్ళాడో వాడి గర్వం భంగం అయిపోయింది. వాడి తలని చింతక దొక్కాడు, సిగ్గుతో తలంచుకున్నాడు. అయ్యో, నేను అందరిలాగా అనుకున్నానే, ఆదాములాగా అనుకున్నాను, అబ్రాహాములాగా అనుకున్నాను, దావీదులాగా అనుకున్నాను, వాళ్ళు కూడా ఈయన కూడా అలాంటి వాడేమో అని అనుకున్నాను. అందుకనే మీరు సువార్త ప్రారంభించే సమయంలోనే సాతాను ఏం చేశాడు? అటాక్ చేశాడు దేవుణ్ణి. 40 దినాలు ఉపవాసం చేయడం దాన్ని వచ్చి కూర్చున్నాడు. రా 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 ఏంటి, ఆకలిగా ఉన్నావు కదా, ఆకలిగా ఉన్నాయి కదా, నువ్వు నాకు నమస్కరించి నేను మొత్తం ఇస్తాను, ఈ రాళ్ళను నువ్వు మార్చుకో. అలానే అది ఒకటి మనం గమనించాల్సిన ప్రియులారా, మనము శారీరకముగా బలహీనంగా ఉన్నప్పుడే దేవుడు మన మీద దేవుడు కాపాడుతాడు, కానీ సాతాను అటాక్ చేస్తాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, నువ్వు శారీరకంగా మానసికంగా బలహీనం ఉన్నప్పుడే వాడు ఏం చేస్తాడు? మనల్ని ఏదో విధంగా బలహీనపరచాలని, ఏదో విధంగా తప్పు చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు యేసయ్య బలహీనంగా ఉన్నాడు శారీరకంగా. 40 దినాలు పాపం ఏం తినలా, ఏం తాగలేదు. ఆ టైంలో వచ్చాడు, చూద్దాం నీరు గురించి పడిపోతాడేమో అనేసి. కానీ వాడి ఆశ ఏమైంది? నిరాశ అయిపోయింది. ఇక్కడ ఏమైపోయింది? వాడి గర్వం భంగం అయిపోయింది. వాడు సిగ్గుతో తలంచుకున్నాడు. ఏంటంట? వాడు సిగ్గుతో సమాధానకర్త యొక్క సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తుక త్రొక్కించడం. చూసారా సాతాను ఏమయ్యాడు? అట్లానే ఇంకా ఏం జరిగింది? యోహాను శుభవార్త 12వ అధ్యాయం 24వ వచనం. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండదు, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును కదా. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని చూసారా? ప్రభువారు ఆయన చనిపోవటం ద్వారా మనకు వచ్చింది ఏంటి? రక్షణ వచ్చింది. ఆయన చనిపోవటం ద్వారా ఈ లోకంలో వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు. విమోచన స్టార్ట్ అయ్యింది. సో ద బిగినింగ్. మీరు ఒకసారి నేను మీకు గుర్తు చేయాలి ఆశపడతా ఉన్నాను. వేరే దేవతలుగా దేవుళ్ళుగా ఉన్నవారు వాడు చనిపోయిన తర్వాత వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయింది. కానీ యేసు క్రీస్తు వారు చనిపోయిన తర్వాత మన యొక్క జీవితాలు ప్రారంభించబడ్డాయి. మనకు ఒక న్యూ బిగినింగ్ వచ్చింది. నీవు 5:17 మనం చూస్తే నీవు నూతన సృష్టి, నువ్వు క్రీస్తు నందున్న ఎడల నువ్వు నూతన సృష్టి. కాబట్టి మనలో ఉన్న పాతవన్నీ కూడా ఏమైనా సమాప్తం అయిపోయి ఇట్స్ ఓవర్, పాస్ ఓవర్. మనం నూతన సృష్టిగా చేశాడు, ఆయన సమాప్తం చేశాడు, మన జీవితానికి ప్రారంభము చేశాడు. నా ప్రియమైన దేవుని కాబట్టి యోహాను శుభవార్త 6వ అధ్యాయం 38వ వచనం. 6:38లో చూస్తే
నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. దేవుడు అప్పగించిన పని, దేవుని చిత్తం, దేవుని చిత్తం ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. అది సమాప్తమైనది. లూకా శుభవార్త 19:10. లూకా శుభవార్త 19:10లో చూస్తే దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తే, నశించిన దానిని వెతికి రక్షించుటకు ప్రియమైన దేవుని విషయాన్ని సమాప్తము చేశాడు. ఇట్స్ ఫినిష్. లేఖనంలో ఏదైతే ఉందో, ప్రత్యేకంగా యెషయా గ్రంథం 53, 4, 5, 6, 7 వచనాల్లో చూసుకుంటే, యెషయా గ్రంథం 53, 4, 5, 6, 7 వచనం, మూడో వచనం కూడా చూసుకుంటే ఆ లేఖనం ప్రకారం అంతా కూడా జరిగిపోయింది. రోగం భరించాడు, మన వ్యసనాలను సహించాడు, మన అతిక్రమాలని ఏం చేశాడు? గాయపరచబడ్డాడు, అలా నలుగొట్టబడ్డాడు, రావాల్సిన శిక్షని తన మీద వేసుకున్నారు. వీటన్నిటి కూడా లేఖనం అంతా కూడా నెరవేర్పు జరిగింది. ఇక్కడ నీకు ఆది కాండం నుండి మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం వరకు కూడా అక్కడ ఏదైతే చెప్పబడిందో ఇక్కడ నెరవేర్పు జరిగింది. అది సమాప్తం. ఆది కాండం నుండి మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం వరకు ఏదైతే ప్రవక్తలు చెప్పారో, ఏదైతే ప్రవక్తలు బోధించారో అవన్నీ కూడా ఇక్కడ సమాప్తము చేయబడ్డాయి. నెరవేర్పు జరిగింది. సిలువ శ్రమలో, సిలువ మరణములో ప్రియమైన దేవుని పెట్టారా, ఆయన యొక్క నెరవేర్పు జరిగింది. నిజంగా ఎంత ఆధిక్యత మనం దాన్ని చూస్తే నిజంగా అది నిజంగా ఇది విజయ సువార్త. ఇది విజయమునకు సంబంధించిన సువార్త. దేవుడు సాతానును ఒక తలని చేతక తొక్కిన వేళ, సాతాను మీద విజయమును సాధించిన వేళ అది విజయ సువార్త. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నో అడ్రస్ ఫర్ దాట్. మరణాన్ని కొట్టిస్తాడు దేవుడు. అదే సమాప్తం చేసింది. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 4. నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితని మొట్టమొదటి వచ్చిన మనం చూసాం. ఎందుకు ఈ గుడ్ ఫ్రైడే, ఎందుకు ఈ మరణం అని అంటే మనం చూసాం. మరలా గుర్తు చేస్తాను. 12వ అధ్యాయం 23వ వచనం. 12వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. ఇక్కడ 17వ అధ్యాయంలో చూస్తే భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. 17:4లో ఈ యొక్క గుడ్ ఫ్రైడే ద్వారా, ఈ యొక్క శుభ శుక్రవారపు ఈ యొక్క సంఘటన ద్వారా దేవునికి మహిమ వచ్చింది. నువ్వు నాకు అప్పగించిన పని నేను సంపూర్తి చేశాను. ఐ హ్యావ్ ఫినిష్ దట్ విచ్ యు హ్యావ్ అలాటెడ్ ఫర్ మీ. నువ్వు ఏ పని అయితే నువ్వు నాకు అప్పగించావో, నీ చిత్తం నెరవేర్చమన్నావు, ఆ చిత్తాన్ని నేను నెరవేర్చాను. అక్కడ దాని ద్వారా ఏం జరిగిందండి? దేవునికి మానవునికి మధ్యలో ఉన్న సంబంధాలు ఏమైనా రీస్టోర్ అయింది, పునరుద్ధరించబడింది. ఇంతకుముందు సంబంధం లేదు. యేసుక్రీస్తు వారు ఆ సమయంలో, ఆ గుడ్ ఫ్రైడే వరకు కూడా నేను మీకు చెప్పాను, 483 years గుర్తుందా? 483 years పామ్స్ అండి. తర్వాత నెక్స్ట్ ఆ యొక్క 5 రోజుల తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే,
యేసుక్రీస్తు ప్రభువారు మరణించుట ద్వారా లేకపోతే ఈ యొక్క గుడ్ ఫ్రైడే ద్వారా దేవునికి మానవునికి మధ్యలో ఏం జరిగింది? సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి. అది ఈ రోజున దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీకు అప్పగించిన పని నువ్వు చేస్తున్నావా లేదా? ప్రతిరోజు కూడా పడుకునేటప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలి, ప్రభువా ఈరోజు నన్ను సజీవులుగా ఉంచావు, నన్ను సజీవురాలుగా ఉంచావు, నేను ఈ పని చేశానయ్యా అని మనం చెప్పగలిగిన స్థితిలో ఉంటే దేవుడు మహిమపరిచాడు. మనం చెప్పలేని ఆ స్టేజ్లో ఉన్నాము అని అంటే, నా ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం పాడు చేసాం, ఆయన పనిని మనం చేయలేదు అని యేసయ్య గుడి మీద చేసుకొని చెప్తున్నాడు, సమాప్తమైంది, నువ్వు అప్పగించిన పని నేను నెరవేర్చాను ప్రభా, నిన్ను మహిమపరిచాను ప్రభా అని అంటాడు. ఈరోజు నేను కూడా ప్రభా నువ్వు రక్షించావు, నువ్వు నాకు ఇచ్చిన ఈ దినాన్ని నేను సమాప్తం చేశాను, ఆ సమాప్తం చేసే క్రమంలో నేను ఈ బిడ్డకి సువార్త చెప్పా అని చెప్పగలను. అదే దేవుడు కోరుకుంటా ఉంది. ఈ సమాప్తం అనే దీని ద్వారా చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం. నియమించును గాని ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించదు కనుక ఈయన ప్రధాన యాజకుల వలె ఎదుట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు దినదినములు బలులను అర్పించవలసిన అవసరం కలవాడు కాదు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని ముగించెను. ఏం చేయాలట? దినదినము దేవుడు మనకి ఇచ్చిన దేవుడు మనకు అప్పగించిన పనిని మనం ముగించవలసిన వారముగా ఉన్నాము. ఇక్కడ ఏమర్థమవుతుంది? ఇక్కడ ఆయన ఒక్కసారి పని ముగించాడు, మనమేమో ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ పని ప్రతి సంవత్సరం చేస్తాంగా. ఆయన ఒక్కసారి జన్మించాడు, నీలో ఒక్కసారి జన్మించింది. ప్రతి క్రిస్మస్ రోజు జన్మించడు, ఒకసారి జన్మించాడు, అయిపోయింది. ఇంకా ఆయన వచ్చేసాడు ఆల్రెడీ. ఆయన మనం ప్రతిరోజు క్రిస్మస్ చేస్తాం, ప్రతి సంవత్సరం చేస్తాం. చూసారా? ప్రతి సంవత్సరం చేస్తాం, క్రిస్మస్ చేయాల్సిందే. అంటే జన్మించలేదు కానీ ఏంటి అర్థం? ఆరాధించు, ఇట్స్ ఫైన్. ప్రభా నువ్వు నా జీవితంలోకి వచ్చినది నీకు అవునా? అది ప్రతిరోజు జరగాలి, అది ప్రతిరోజు ప్రతిదినం జరగాలి. మరి ఆయన పని అప్పగించాడు, ఒకసారి చేశాడు, మనం మాత్రం ప్రతిరోజు చేయాలి. ఆయన ఇచ్చిన ప్రతి పనిని ప్రతిరోజు మనం ముగించాలి, సమాప్తము చేయాలి. అదే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు అప్పగించిన పనిని మనము ముగిస్తూ ఆయన్ని మహిమపరుస్తున్నామా లేదా అని మనం ఒకసారి మనం చెక్ చేసుకుందాం. పాట పాడుకుందాం. పాట పాడు.